ఏపీడిఎస్సి న్యూ సిలబస్ 2026 సబ్జెక్ట్ మన విశ్వం మరియు భూమి. విశ్వంలోని నక్షత్రాలు పాలపుంతలు ప్రతిబింబిస్తున్నాయి. ఇప్పుడు విశ్వం ఆవిర్భావం, సౌర కుటుంబం, భూమి మరియు పర్యావరణం గురించి సవివరంగా తెలుసుకుందాము. మన విశ్వం మరియు భూమి ఇది 5 భాగాలుగా విభజించారు. అందులో మొదటిది విశ్వం. విశ్వం ఆవిర్భావం ఎలా జరిగింది? రెండవది సౌర కుటుంబం. సౌర కుటుంబం ఆవిర్భావం ఎలా జరిగింది? పర్యావరణం. పర్యావరణం అనగా వాతావరణం. పర్ ప్లస్ ఆవరణం అనగా పర్ అంటే 4 వైపులు, ఆవరణం అంటే కప్పబడి ఉన్న దీన్ని పర్యావరణం లేదా వాతావరణం అంటారు. పర్యావరణం యొక్క అంశాలు అందులో సహజ, మానవ నిర్మిత ఈ విధంగా ఉంటాయి. సహజ అనగా ఇవి నిర్జీవమైనది, సజీవమైనది. ఈ నిర్జీవమైనది అనగా ఏమిటి? శిలావరణము భూమి అంతర్భాగము. రెండోది జలావరణము నీరు. మూడోది వాతావరణము గాలి, వాతావరణ పొరలు. అదే సజీవమైనది జీవావరణము అనగా జంతువులు, మొక్కలు. ఇది సజీవమైనది. 4 కాలుష్య కారకాలు, 5 విషత్తులు అనగా సహజ, మానవతా కారక. విశ్వం ఊహించలేని అనేక అంశాలు కలిగి ఉన్న విస్తారమైన అంతరిక్షను విశ్వం అంటారు. ఇందులో సూర్యుడు, గ్రహాలు, పాలుపుంత అనే నక్షత్ర వీధి మరియు ఇతర అన్ని నక్షత్ర వీధులు ఉన్నాయి. విశ్వం ఎంత పెద్దదో ఎవరికి తెలియదు. విశ్వం వ్యాప్తి అనంతమైనది. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. దీనిని రష్యన్ భాషలో కాస్మాలజీ అని, ఇంగ్లీష్ భాషలో ఆస్ట్రానమీ అని అంటారు. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన గెలీలియో అనే ఇటాలియన్ ఖగోళ శాస్త్రంతో ప్రారంభమై ఇతడు టెలిస్కోప్ అనే పరికరాన్ని తయారు చేశాడు. ఈ పరికరం ద్వారా గెలీలియో మొదటిసారి ఆకాశం వైపు చూపినప్పుడు అతనికి తెలియని ఎన్నో వింతలు కనిపించాయి. గెలీలియో కాలం నుండి అనేక మంది ఖగోళ శాస్త్రం విశ్వం గురించి పరిశోధిస్తున్నారు. విశ్వం ఎలా ఆవిర్భవించింది దానిపై శాస్త్రవేత్తలు మధ్య ఏకాభిప్రాయం లేదు. విశ్వం ఆవిర్భావం. విశ్వ ఆవిర్భావం గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిని ఒక సిద్ధాంతం మహావిస్ఫోటన సిద్ధాంతం, బిగ్ బ్యాంగ్. మహావిస్ఫోటన సిద్ధాంతం విశ్వం యొక్క ఆవిర్భావం గురించి. మహావిస్ఫోటన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదట జార్జన్ లెమైటర్ అనే బెల్జియం దేశానికి చెందిన ఒక ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ప్రస్తుతం విశ్వం 13.7 మిలియన్ సంవత్సరాల క్రింద ఒక చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికి విస్తరిస్తుందని అతనికి గట్టి నమ్మకం. ఆ చిన్న అణువు అనంతమై ఉష్ణోగ్రత మరియు అనంత సాంద్రత కలిగి చిన్న బంతిగా ఉండేది. అణువు యొక్క ఉష్ణోగ్రత మరియు సాంద్రత పెరిగిన కారణంగా అది పేలిపోయి విశ్వమంతా చిన్న ముక్కలుగా విసిరివేయబడింది. ఫలితంగా విశ్వంలో నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు, ఉపగ్రహాలు, భూగోళ వస్తువులు ఏర్పడ్డాయి. విశ్వం యొక్క విస్తరణ నేటికి జరుగుతూనే ఉంది. ఖగోళ శాస్త్రం ప్రకారం విశ్వం కనీసం 125 మిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. గెలాక్సీ యొక్క ఒక అంచు నుంచి మరో అంచుకు దూరం
1,20,000 కాంతి సంవత్సరాలు పాలపుంతగా పిలువబడుతుంది. గెలాక్సీలో మన సౌర కుటుంబం కలదు. మన సౌర కుటుంబ వ్యవస్థలో సూర్యుడు మరియు 8 గ్రహాలతో రూపొందించబడింది. ఆ గ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, అంగారకుడు, బృహస్పతి, గురుడు, శని, వరుణుడు మరియు ఇంద్రుడు. సౌర వ్యవస్థ ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహ శకలాలు మరియు ఉల్కలు కూడా ఉన్నాయి. శాస్త్రవేత్తలు అంచనా ప్రకారం 4.6 మిలియన్ల సంవత్సరాల క్రితమే మన సౌర కుటుంబం ఆరంభించిందని వాళ్ళు వివరించారు. సౌర కుటుంబ ఆవిర్భావం. సౌర కుటుంబ ఆవిర్భావం గురించి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలు. అందులో మొదటిది భూకేంద్రీక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని టాలెమీ అనే ఈజిప్ట్ ఖగోళ శాస్త్ర ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం భూమధ్యలో ఉండే సూర్యుడు మరియు ఇతర ఖగోళ వస్తువులు దాని చుట్టూ తిరుగుతున్నాయి. ఆ సిద్ధాంతాన్ని విశ్వాసానికి కేంద్రమని నమ్ముతున్నారు. రెండవది సూర్య కేంద్రిక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని పోలిష్ ఖగోళ శాస్త్రం నికోలస్ కోర్నికర్ ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం సూర్యుడు కేంద్ర స్థానంలో ఉండి గ్రహాలు, ఉపగ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. మూడోది హారిక పరికల్పన సిద్ధాంతం. విహారిక నెబ్యులర్ పరికల్పన ప్రకారం గ్రహాలు సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువుతో కూడిన మేఘం నుండి ఏర్పడిన ఈ సిద్ధాంతాన్ని ఇమాన్యుయల్ కాంతి అభివృద్ధి చేశారు. భూమి. సౌర కుటుంబంలో భూమి ఒకటే జీవరాశి కలిగి గ్రహ అని మనకు తెలుసు. మరోసారి, సౌర కుటుంబంలో భూమి ఒకటే జీవరాశి కలిగిన గ్రహం అని మనకు తెలుసు. దీనిపై సరైన ఉష్ణోగ్రత ఉంటుంది, ఎందుకంటే ఇది సూర్యుడికి చాలా దగ్గరగా కానీ చాలా దూరంగా కానీ లేడు. కనుక భూమికి జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి. మీ పరిసరాల్లో మీరు గ్రహిస్తారు. మనుషులు, చెట్లు, జంతువులు, పర్వతాలు, రోడ్లు, భవనాలు మొదలైన గమనించవచ్చు. అన్నిటినీ కలిగి ఉన్న పర్యావరణం గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. మన ప్రాంతాల్లో మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులు కూడా అన్ని మరియు జీవరహిత కారకాలతో కలిగి పనిచేసే సహజ వ్యవస్థ పర్యావరణం అని అంటాం. ఇది సహజ మరియు మానవ నిర్మిత అంశాలు రెండిటి కలయిక. ఇది మన ప్రాథమిక జీవిత సహాయక వ్యవస్థ. ఇది మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం, జీవించే భూమి వంటి వాటిని మనం అందిస్తుంది. ఇది కంటికి కనిపించే ఎన్నో కారకాలు సూక్ష్మజీవులు, జంతువులు, మొక్కలు మరియు మానవుడు కలిగి ఉంటాడు. పర్యావరణం యొక్క అంశాలు సహజ, మానవ మరియు మానవ నిర్మిత అంశాలు అని 3 భాగాలుగా వర్గీకరించవచ్చు. పర్యావరణంలోని అంశాలు. మొదటి సహజ. ఇందులో నిర్జీవులు, నీరు, జలావరణము, భూమి, శిలావరణము, తర్వాత గాలి, వాతావరణం ఈ విధంగా ఉంటుంది. నిర్జీవులు అనగా నీరు, జలావరణము, భూమి, శిలావరణము, గాలి, వాతావరణం అని 3 భాగాలుగా ఉంటాయి. అందులో రెండవది సజీవులు. జంతువులు, మొక్కలు, కీటకాలు, పక్షులు ఈ విధంగా ఉంటాయి. మరోసారి, సజీవులు, జంతువులు, మొక్కలు, కీటకాలు, పక్షులు. పర్యావరణం రెండో అంశం మానవ నిర్మిత అనగా వంతెన, భవనాలు, ఉద్యానవనాలు,
పరిశ్రమలు, స్మారక నిర్మాణాలు, రహదారులు మొదలైనవి. రెండవది మానవ నిర్మిత వంతెనలు, భవనాలు, ఉద్యానవనాలు, పరిశ్రమలు, స్మారక చిహ్నాలు, రహదారులు మొదలైనవి. మూడవది మానవ వ్యక్తిగత కుటుంబం, సమాజం, మతం, విద్య, ఆర్థిక మరియు రాజకీయ మొదలైనవి. మానవ వ్యక్తిగత కుటుంబం, సమాజం, మతం, విద్య, ఆర్థిక మరియు రాజకీయ మొదలైనవి. ఈ విధంగా పర్యావరణంలోని సహజ, మానవ నిర్మిత, మానవని 3 భాగాలుగా విభజించారు. పర్యావరణం యొక్క అంశాలు. సహజ పర్యావరణం. సహజ పర్యావరణం అనగా భూమి, నీరు, గాలి, మొక్కలు, జంతువులు వంటి జీవులు ఉంటాయి. వీటినే భూమి యొక్క సహజ పర్యావరణం అని కూడా అంటారు. సహజ పర్యావరణం అనగా శిలావరణము, జలావరణము, వాతావరణము, జీవావరణము. ఇవి 4 భాగాలుగా విభజించారు. శిలావరణం అనగా పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదానాలు, లోయలు మరియు ఎడారులు. జలావరణం అనగా మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు మరియు చెరువులు. వాతావరణం అనగా ట్రోపోవర్ణము, స్ట్రాటో ఆవరణము, మేసో ఆవరణము, థర్మో ఆవరణము, ఎక్సో ఆవరణము. జీవావరణం అనగా మానవులు, పక్షులు, కీటకాలు, మొక్కలు మరియు జంతువులు. ఈ విధంగా సహజ పర్యావరణం 4 భాగాలు. మరోసారి శిలావరణం అనగా పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదానాలు, లోయలు మరియు కొండలు. జలావరణం అనగా మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు మరియు చెరువులు. వాతావరణం అనగా ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మేసో ఆవరణము, థర్మో ఆవరణము, మెక్సికో ఆవరణము. జీవావరణం అనగా మానవులు, పక్షులు, కీటకాలు, మొక్కలు మరియు జంతువులు. ఈ విధంగా ఉంటాయి సహజ పర్యావరణ అంశాలు. శిలావరణము కోసం తెలుసుకుందాం. భూమి యొక్క రాతి పొరను శిలావరణం అంటారు. ఇది రాళ్ళు మరియు ఖనిజాలతో రూపొంది మట్టి యొక్క పలుచని పొరతో కప్పబడి ఉంటుంది. ఇది పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, డెల్టాలు, ఎడారులు మొదలైన వివిధ భూభాగంతో కూడిన క్రమరహిత ఉపరితలం. ఈ భూస్వరూపాలను 3 శ్రేణులుగా విభజించారు. మొదటి శ్రేణి, రెండవ శ్రేణి మరియు 3 శ్రేణి. భూ నిర్మాణం కోడిగ్రుడ్డుకి ఉన్నట్లుగా వంటి వివిధ పొరలు మాదిరిగా ఉంటుంది. ఈ పొరలు ఒకదానికొకటి మందంలో మరియు వాటి భౌతిక మరియు రసాయనిక కూర్పులతో భిన్నంగా ఉంటాయి. భూమి 3 పొరలుగా కలిగి ఉంటుంది. వాటికి ఈ క్రింది విధంగా పేర్లు పెట్టారు: భూపటలము, భూప్రవాసము, భూకేంద్రము. వ్యవసాయం మరియు మానవ నివాసం కోసం మనం ఉపయోగించే ఆవరణ శిలావరణము. శిలావరణం యొక్క పలుచటి నేల పొర వ్యవసాయ అభివృద్ధికి సహాయపడుతుంది మరియు మనకు ఆహారాన్ని లభిస్తుంది. శిలావరణం యొక్క రాతి పొర పరిశ్రమలు ఖనిజాలు అందిస్తూ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇది అడవులు మరియు పశువులు మేత కోసం గడ్డి భూములు కూడా లభిస్తుంది. జలావరణము భూమి యొక్క ఉపరితలంలో ఉన్న అన్ని నీటి వనరులను స్పష్టంగా జలావరణము అంటారు. సమిష్టమైన జలావరణం అంటారు. జలావరణం సమృద్ధిగా కలిగి ఉన్న ఏకైక గ్రహం కనుక భూమిని జలాయుత గ్రహం అని పిలుస్తారు. మరోసారి, సమృద్ధిగా కలిగి ఉన్న జలము
ఏకైక గ్రహం కనుక భూమిని జలాయుత గ్రహం అని పిలుస్తారు. మనం గ్రహం మీద జీవం యొక్క ఉనికి ప్రధానంగా నీరు మరియు గాలి పైన ఆధారపడి ఉంటుంది. భూమి యొక్క ఉపరితలం సుమారు 2/3 వంతు 71% నీటితో ఆవరించి ఉంది. కేవలం 1% మాత్రమే నీరు మాత్రమే మన అవసరాలకు ఉపయోగపడుతుంది. మిగిలిన 99% నీరు మంచు, ఉప్పు నీరు మొదలగు రూపంలో ఉంటుంది. జలావరణము నదులు, సరస్సులు, సముద్రాలు, మహాసముద్రాలు వంటి వివిధ రకాల నీటి వనరులు కలిగి ఉంటుంది. నీటిలో కొంత భాగం భూమి లోపల రాళ్ళ పొరలు మధ్య లోతులు ఉంటుంది. దీనిని భూగర్భ జలం అంటారు. జలావరణం అన్ని జీవులకు నీటిని అందిస్తుంది. మానవులు తయారు చేసిన పరిసరాలను మానవ నిర్మిత పర్యావరణం అంటారు. ఇది భవనాలు, కర్మాగారాలు, ఉద్యాన వనాలు, రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టులు మరియు స్మారక చిహ్నాలు మొదలైన వాటిని కలిగిన ఉంటుంది. సరి అయిన అవగాహన కోసం ఈ యొక్క విషయాన్ని మీరు గమనించవచ్చు. ఆదిమ మానవుడు సమాజ పరిసరాలతో మనుగడ సాగించడంలో తనను తాను అలవాటు చేసుకున్నాడు. వారు సాధారణమైన జీవితాన్ని గడిపారు. వారు చుట్టూ ఉన్న ప్రకృతి ఉపయోగించుకొని వారి అవసరాలు తీర్చుకున్నారు. స్థిర నివాసం మరియు పారిశ్రామిక విప్లవం ఫలితంగా మానవులు సమాజ వాతావరణాన్ని తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో మరియు ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకున్నారు. ఇది మానవ నిర్మిత పర్యావరణానికి సంబంధించిన అనేక అంశాలు ఏర్పడడానికి మరియు సహజ వాతావరణంలో మార్పులకు దారితీస్తుంది. దీనినే మానవ నిర్మిత పర్యావరణం అని అంటారు. కాలుష్య కారకాలు. పర్యావరణంలోనికి వివిధ రకాల మలినాలు చేరడాన్ని కాలుష్యం అంటారు. ఇది గాలి, నీరు మరియు నేల యొక్క రసాయన, భౌతిక మరియు జీవ లక్షణాలలో అవాంఛనీయ మార్పు తెస్తుంది. ఇవి అన్ని జీవుల్లోనూ ఆరోగ్య సమస్యలు కారణమవుతుంది. వాయు కాలుష్యం యొక్క కారకాలు. బూడిద, ఉప్పు కణాలు, పొగ, ఆమ్ల వర్షం, ఇంధనం ఉపయోగించడం, పారిశ్రామిక ధూళి, క్లోరోఫ్లోరో కార్బన్ మొదలైనవి. వాయు కాలుష్య ప్రభావం. గాలి కాలుష్యం వలె భూగోళ వేడెక్కడం, వాతావరణంలో మార్పులు రావడం, ఆమ్ల వర్షాలు కురవడం, పొగమంచు ఎక్కువగా కురవడం, వ్యవసాయ క్షేత్రాలు క్షీణిత జంతు జాతులు అంతరించిపోవడం మరియు శ్వాసకోశ ఆరోగ్య సమస్యలు వంటివి సంభవిస్తుంది. వాయు కాలుష్య నివారణ. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి వివిధ వాయు కాలుష్య నియంత్రణ సాంకేతికలు మరియు భూ వినియోగ ప్రణాళిక వ్యూహాలు అందుబాటులో ఉన్నాయి. మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, నీటి కాలుష్యానికి కారణమయ్యే వివిధ మానవ కార్యకలాపాల జాబితాను రూపొందించండి. నీరు కాలుష్యం తగ్గించడానికి చర్యలు తీసుకుందాం. గాలి, నీరు వంటి సహజ వనరులు రక్షించుకుందాం. కొనే మార్గాలు మనం కొన్ని నేర్చుకోవాలి. పునర్వినియోగం మరియు పునరుత్పాదన చేయడం ద్వారా ఉత్పాదన వనరులు సామర్థ్యాన్ని పెంచడం. మన అటవీ సంపదను కాపాడడానికి ఎక్కువ మొక్కలు నాటడం. పునరుత్పాదకతకు వీలు కాని వనరులను ప్రత్యామ్నాయాన్ని ఉపయోగించడం. బయోగ్యాస్ మరియు బయో ఇంధనాలు వాడకాన్ని పెంచడం. పారిశ్రామిక వ్యర్థాలను నదీ జలాల్లో కలపకుండా మానుకోవడం. వీలైన సముద్ర జీవాలను కాపాడుకోవడానికి ఇవి
అవసరమైన చర్య. వీటిని సరైన పద్ధతిలో వినియోగించుకుంటే మనమేమొచ్చి గాలి, నీరు వంటి సహజ వనరులు సంరక్షించుకోవడానికి మనం తోడ్పడగలము. విసత్తులు అనేది స్వల్ప లేదా దీర్ఘకాలికంగా అనుభవించే తీవ్రమైన అంతరాయం. దీని వలన విస్తృతమైన మానవ శారీరక, ఆర్థిక లేదా పర్యావరణం నష్టం సంభవిస్తుంది. ఇది సమాజానికి దాని స్వంత వనరులు ఉపయోగించుకునే సామర్థ్యాన్ని దూరం చేస్తుంది. విసత్తులు కారణాలు మరి కారకాలు. ప్రకృతి విసత్తు అనేవి ఒక సహజ ప్రక్రియ లేదా దృగ్విషయం. దీనివల్ల ప్రాణ నష్టం, గాయం లేదా ఇతర ఆరోగ్య ప్రభావాలు, ఆస్తి నష్టం, జీవనోపాధి మరియు సేవలు కోల్పోవడం, సామాజిక మరియు ఆర్థిక అంతరాయం లేదా పర్యావరణ నష్టం సంభవిస్తుంది. దానికి ఉదాహరణ కరువులు, ఉపరితల నీటి లేదా భూగర్భ జలాలు, నీటి సరఫరా లేదా దీర్ఘకాలిక కొరత ఏర్పడే పరిస్థితి దీనికి ఉదాహరణలు. మానవ కారకాలు విసత్తులు. ఇది సాంకేతిక లేదా మానవ ప్రమాదాలు, సాహసాలు. నిరాకరణ పద్ధతులు. సంసిద్ధ ప్రమాదాలు నివారణకు భద్రతా చిట్కాలు పాటించడం ద్వారా గాయాలు కాకుండా నివారించడం మరియు అత్యంత పరిస్థితుల్లో వేగంగా స్పందించడం. విసత్తుల గురించి సమాచారం కలిగి ఉండడం. అత్యవసర పరిస్థితుల్లో సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళడానికి ప్రణాళిక కలిగి ఉండడం. అత్యంత అవసరము వస్తు సామాగ్రి అందుబాటులో ఉంచడం. ప్రమాదం కలిగినప్పుడు మీ ఇంటిలో సురక్షిత ప్రాంతానికి చేరుకోవడం వంటివి చేయడం ద్వారా ప్రమాద సమయంలో ప్రాణ నష్టం తగ్గించవచ్చు. దీనినే నివారణ పద్ధతి అని కూడా అంటారు. విసత్తు నిర్వహణ. ఏదైనా ప్రమాదం లేదా విసత్తు ముప్పును నివారించడానికి అవసరమైన లేదా ఉపయోగకరమైన చర్యల్లో ప్రణాళిక రూపొందించడం, నిర్వహించడం మరియు అమలు చేయడం యొక్క నిరంతర మరియు సమగ్ర ప్రక్రియ విసత్తు నిర్వహణ అంటారు. విసత్తు తీవ్రత లేదా పరిణామాలు తగ్గించడం. ఏదైనా విసత్తు ఎదుర్కోవడానికి సంసిద్ధం ఉండడం, సామర్థ్యాన్ని పెంపొందించడం, అనుకోకుండా సంభవించే విసత్తుల పట్ల సత్వరంగా స్పందించడం. విసత్తు యొక్క తీవ్రత లేదా పరిమాణాన్ని అంచనాలు వేయడం విసత్తు నిర్వహణకు అంటారు. భారతదేశంలో విసత్తు నిర్వహణ ప్రధాన ప్రకృతి వైపరీత్యాలు బాధపడుతున్న ప్రజలు ఉపశమనం మరియు పునరావాసం కల్పించిన వంటి అంశాలు సంబంధించినది. మన భారత ప్రభుత్వం 10వ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విసత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది. 10వ పంచవర్ష ప్రణాళిక విసత్తు నియంత్రణ కోసం విధాన మార్గదర్శకాలు, కార్యాచరణ మార్గదర్శకాలు, విశిష్ట అభివృద్ధి పథకాలు సూచించింది. సహజ మరియు మానవ పర్యావరణం మధ్య సంపూర్ణ సమతులత అవసరం. మన పర్యావరణాన్ని సక్రమంగా ఉపయోగించడం మరియు సంతులతో జీవించడం నేర్చుకోవాలని సూచించింది. ఈ విధంగా మన యొక్క విసత్తులు, వాయు కాలుష్యము, మానవ నిర్మాణము అన్నది ఏ విధంగా ఉంటుందో ఈ పాఠంలో మనం చక్కగా తెలుసుకున్నాం. దీన్ని మరలా విన్నట్లయితే దీని యొక్క బిట్లు వస్తాయి. శిలావర్ణం అంటే ఏంటి, జలావర్ణం అంటే ఏంటి, వాతావరణం అంటే ఏంటి, జీవావర్ణం అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. పర్యావరణం అన్న అంశం ఏంటి, సహజ, మానవ నిర్మిత, మానవ అని మీ గతంలో మీకు తెలియజేస్తున్నాను.
సహజ అనగా నీరు, జలాశయం, భూమి, శిలావరణం, గాలి, వాతావరణం. మానవ నిర్మిత అంటే వంతెన, భవనాలు, ఉద్యమాలు, పరిశ్రమలు, స్మారక చిహ్నాలు, నిర్మాణము, రహదారులు మొదలైనవి. మానవ అంటే వ్యక్తిగత, కుటుంబ, సహజం, సమాజం, మతం, విద్య, ఆర్థిక మరియు రాజకీయ మొదలైన విషయాలని మీకు తెలియజేసి ఉన్నాను. అదేవిధంగా శిలావరణం అంటే ఏంటి, దాని ఉపయోగం ఏంటి, భూ అంతర్భాగం అంటే ఏమిటి, ఈ విషయాలన్నీ మీకు చక్కగా వివరించున్నాను. మరో ఎపిసోడ్లో మీతో ఉంటాను.